MG9 న్యూస్ గాజుల దిన్నే ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎంపీ పంచలింగాల నాగరాజు కరువు పీడితమైన కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసి దశాదిశ మార్చేస్తాం. పరిశ్రమల అభివృద్ధికై కర్నూలు టు బళ్ళారి హైవే రోడ్డు నిర్మిస్తాం. ఎంపీ కర్నూలు జిల్లా కోనెగండ్ల మండలం గాజుల దిన్నే ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా కర్నూలు ఎంపీ హోదాలో పంచలింగాల బస్తిపాటి నాగరాజు ప్రాజెక్టును సందర్శించి ఒక టీఎంసీ నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులతో ఎంత మేర పనులు పూర్తి అయ్యాయని 4.5 సామర్థ్యం గల ప్రాజెక్టులో నీటి నిల్వ ఎంత మేర ఉన్నాయని ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ నాగరాజు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో తాను కర్నూలు జిల్లా కరువు పీడిత ప్రాంతమని, జిల్లాలో వర్షాలు కూడా అంతంత మాత్రమే, అక్కడ ప్రాంత ప్రజలు ఎక్కువగా రైతాంగం వ్యవసాయం పైన ఆధారపడి పనిచేస్తున్నారని, జిల్లాలో ఆర్డీఎస్ రైట్ కెనాల్ వేదావతి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పార్లమెంటులో ఇరిగేషన్ పై గలం విప్పానని తెలిపారు. అలాగే ప్రత్యేకంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై జిల్లాలోని రైతాంగ సమస్యలపై ఆర్డీఎస్ రైట్ కెనాల్ వేదావతి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడితే జిల్లా సస్యశ్యామలంతో పాటు వలసలు ఉండవని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ 5 ఏళ్ల టీడీపీ పాలనలో కనీవిని ఎరగని కర్నూలు జిల్లా దశాదిశ మారిపోతుందని, అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తామని తెలిపారు. అలాగే మనకు పరిశ్రమలు కావాలంటే జిల్లాలో ఒక్క హైవే కూడా లేనందున కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే నిర్మాణం కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని, హైవే వలన 7 అసెంబ్లీలు ముడిపడడంతో పాటు పరిశ్రమలు వస్తాయన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ ఉన్నారని, జిల్లాకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తారని, జిల్లా ఎంపీగా 5 సంవత్సరాల్లో పరిశ్రమల అభివృద్ధి, ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసి పశ్చిమ ప్రాంతమైన మన జిల్లా వాసులను ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా యువతకు ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాజుల దిన్నె రామకృష్ణ, హనుమంతు, చంద్ర, గంజిహల్లి, కృష్ణమనాయుడు, బేతాల బడేసా, పిల్లిగుండ్ల కృష్ణ, జయరాముడు, వీఆర్ఓ శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. 2024 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ విజయంతో సాధించి తదనంతరం మన రాష్ట్రంలోనేమి మన జిల్లాలో ఎస్పెషల్లీ కరువు పీడిత ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా. కరువు అంటే కరువుకు వలసలు నిలయం అందులో భాగంగా కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరిగింది. ప్రచార పర్వంలో కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులు మనకు హామీ ఇచ్చారు. ఈ టర్మ్ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిన మాత్రం కర్నూలు జిల్లాను ఈ కరువు నుంచి పారద్రోలు దానికి ముఖ్యమంత్రి లేకుండా చేస్తున్నారు. యువగలంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా కళ్ళారా చూశారు. కర్నూలు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా చూశారు. అందులో భాగంగా మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సపరేట్గా ఢిల్లీలో వచ్చినప్పుడంతా ఇప్పటికే సార్ 3 టైమ్స్ ఢిల్లీకి వస్తే 3 టైమ్స్ సార్ ముందర పెట్టిన సమస్యలన్నీ ఇరిగేషన్ మీద ఎస్పెషల్ సార్కు ఆల్రెడీ చాలా చక్కగా చాలా అర్థమయ్యేటువంటి సార్కు నా వంతు పాత్ర చెప్పేసి ఏదేమో రేపు డిసెంబర్ లోపల ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలని నా సంకల్పం. ఎందుకంటే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎట్లుందంటే మన పరిస్థితి ఒకగానొక ప్రాజెక్టు గాజుల జిల్లా మాత్రం మనకు ఉండేది. ఎందుకంటే 4.5 ఉండేది. నేను చెప్తాను తర్వాత 1 తర్వాత 4.5 టీఎంసీలు మనకు ఉండేది. ఇదొకటి మాత్రమే. మీరు టార్చ్ లైట్ వేసి చూస్తే కూడా ఎక్కడ మనకు ఇంకా స్టోరేజ్ పాయింట్ లేవు. ఒక సింగేశ్వర డ్యామ్ ఉంది, అది 1 టీఎంసీ మాత్రమే. 1.2 టీఎంసీ అంటే అది ఒక చెరువుతో సమానం. కాస్త కోసం చెప్పుకుందామంటే గాజుల జిల్లా ఒకటే మనకి. కాబట్టి సాగునీటి పరంగా తీసుకుంటే పోతే సాగునీటికి పెద్ద ఉపయోగపడలేదు. ఈ గాజుల జిల్లా ప్రాజెక్టు ఉద్దేశం అయితే సాగునీటికే, కానీ ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మనకు త్రాగునీటికి అంటే పత్తికొండ అయితేనేమి, ఇక్కడ కృష్ణగిరి, డోన్ ఈ ప్రాంతాలంతా గుణగంలా ఎంత తీసుకుంటే త్రాగునీటికి అవసరానికి సరిపోను. సాగునీటికి కూడా పెద్దగా అరకొరగా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి నేను చెప్పేదేమంటే ముఖ్యంగా మనం ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరం అంతా హోస్పిటల్ దాటిందంటే మన కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది. కాబట్టి మనం ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్టు మస్ట్ చూడాలి. ఆ తర్వాత ఇది ఆర్డీఎస్ రైట్ కెనాల్, గుండెల ప్రాజెక్ట్, ఈ 3 కానీ మనం కరెక్ట్గా మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో సెట్ చేస్తున్నామంటే స్టోరేజ్ కావాల్సినంత స్టోరేజ్, ఇటువంటి రిజర్వాయర్స్ మనం ఎక్కడికక్కడ కర్నూలు పార్లమెంట్లో నిర్మించామంటే మన కర్నూలు పార్లమెంట్ అంతా సస్యశ్యామలమై మన కోసంతో పోటీ పడే శక్తి మనకు. కాబట్టి ఈ 3 ఏ రోజైతే మనం సాధిస్తామో ఆ రోజు ఈ కర్నూలు పార్లమెంట్ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా, ఎందుకంటే మనకు మన ప్రాంతం అంతా తుంగభద్ర నదీ తీరం అంతా ఎట్లుందంటే తెలంగాణతో ముడిపడింది.
మనకి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్, అక్కడ రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్లో కూడా మనం బీజేపీ అలయన్స్లో భాగంగా అన్నదమ్ములాగా మనం ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ టైమే సరైన సమయం. మనం కర్నూలు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వర్యుల్ని ఏది ఏమైనా కూడా ఒకసారి పర్యటన పెట్టించాలని చెప్పేసి మహాసంకల్పంతో ఉన్నాను. ఎందుకంటే సార్ని ఒకసారి ప్రచారం అది ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత మన జిల్లా పర్యటన పెట్టుకొని ఆ పర్యటనలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీద సార్తో మళ్ళీ ఒకసారి హామీ తీసుకొని దానికి శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ మీద మనం ప్రత్యేక శ్రద్ధ దించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అంతేకాక ఇక్కడ అధికారుల చొరవ కూడా చాలా ఉంది. అధికారులు కూడా నాకు ప్రతి విషయం తెలియజేస్తున్నారు. సార్ ఇది పరిస్థితి ప్రతి విషయం తెలియజేస్తున్నారు. మన ఎస్సీ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, సింకేశ్వర గారిని ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టాం. సార్ ఇది ఏది ఏమైనా కూడా వేదవతి అయితేనేమి ఈ గుండెలో ఇవన్నీ మనం సాధించాల్సిందని చెప్పేసి ఒక చర్చ పెట్టుకుంది. ఈ గుండెలో కూడా రాబోయే రోజుల్లో ఇది ఎక్కడ, ఎందుకంటే హాస్పిటల్ ఒకటి తెగింది, ఇక్కడ ఒక డ్యామ్ గేట్ తెగిపోయింది, ఒకటి గుణపాఠం మనకు. అరే భవిష్యత్తులో అటువంటిది మనకు ఉండేది. ఒక రాత్రి ఒక గేట్ తెగిపోయిందంటే ఒక రాత్రికి వెళ్ళిపోతాం మన నీళ్ళు, చిన్న కెపాసిటీ. కాబట్టి భవిష్యత్తులో దీనికి ఎటువంటి లోటుపాటు రాకుండా దీన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం మనం మిగతా ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టి మన కర్నూలు పార్లమెంట్ అంతా ఇరిగేషన్ విషయంలో సాగునీటికి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంతేగాక మీరంతా మాకు సహకరించాలి. ఎస్పెషల్ ఇక్కడ ల్యాండ్ అక్వైజేషన్స్ వస్తే కూడా మీరు ఎక్కడికక్కడ మీరు రైతాంగం కూడా బాగా సహకరించాలి. ఎందుకంటే రేపు వేదవతి ప్రాజెక్టు మీద నిన్న చర్చ జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా చర్చ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ అక్వైజేషన్లో భాగంగా ఏమైనా సమస్యలు అంటే అక్కడ ఇంతమంది పిలిపించాం, మెయిన్ వాళ్ళంతా పిలిపించాడితే సార్ మేము రెడీ ఉన్నాం మేము ఇవ్వడానికి అని చెప్పేసి పెద్ద కొంచెం అక్కడ ఉండే లీడర్స్ అయితేనేమి, అక్కడ ఉండే రైతాంగం అయితేనేమి వాళ్ళని పిలిపించి ఆల్రెడీ ఒక చర్చ పెట్టాను. ఎందుకంటే ల్యాండ్ అక్వైజేషన్ విషయంలో మనకి ఎక్కడ సమస్య లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ఎక్కడ వెనుకబడిపోతున్నాయంటే ఈ అక్వైజేషన్లో చేయడంలోనే కొంచెం వెనుకబడిపోతున్నాయి. కాబట్టి అక్కడ మనం కూడా అందరూ రైతాంగంతో సహకరించుకునే వరకు ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారంతో, నాయకుల సహకారంతో ప్రభుత్వం మీద మనం కొంచెం ఫోకస్ పెట్టి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కర్నూలు స్థితిగతులు అయితే మారబోతున్నాయి. ఇంకా ఇన్నాళ్ళు ఉండేది వేరు, ఇప్పుడు జరగబోయే రోజులు వేరు. ఖచ్చితంగా కర్నూలు యొక్క దిశ మార్చే రోజు ఆసన్నమైనవి. ఈ 5 సంవత్సరాల్లో మీరు కనీ ఎరగనంత డెవలప్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే కావాలి. ఎస్పెషల్ మన పార్లమెంట్లో ఒక్కటి కూడా హైవే లేదు. ప్రజలంతా మీరు విఘ్నంగా ఆలోచించండి. ఎక్కడన్నా ఒక హైవే ఉందా మనకు? ఒక్క హైవే లేదు మనకు. ఆ హైవే లేకనే మనకు పరిశ్రమలు రాకుండా. ఆ హైవే వస్తే 7 అసెంబ్లీలు దానికి ముడిపడి ఉన్నాయి. ఇట్లా కోడుమూల సెంటర్లో పోతుంది, ఆలూరు సెంటర్లో పోతే 2 కాన్స్టిట్యూషన్, ఆస్పరికి వస్తే 2 ఇట్లా ఉన్నాయి, పత్తికొండ ఆదోని. కాబట్టి ఇట్లా మనకు అంతా బైపాస్ వచ్చిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాం. ఎందుకంటే భారీ పరిశ్రమ శాఖ మంత్రి మనకు భరత్ అన్న గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా పరిశ్రమల విషయంలో చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఓర్వకల్ని నోటు చేసినారు సెంట్రల్లో. మొన్న పార్లమెంట్లో మీరంతా విన్నారు. ఓర్వకల్ నోటు పాయింట్ వచ్చింది. దేశంలోనే కొన్ని పాయింట్ కేంద్రీకరిస్తే మన రాష్ట్రంలో ఓర్వకల్ సెలెక్ట్ అయింది. అట్ ది సేమ్ టైం ఓర్వకల్ వచ్చింది కదా కాదు, మన పశ్చిమ ప్రాంతానికి కూడా మన యువకులంతా చాలా వలసలు వెళ్తున్నారు ఇక్కడంతా. కాబట్టి మనం పారిశ్రామికంగా కూడా గణనీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను చెప్పేది ఏమంటే ఇరిగేషన్ విషయం అయితేనేమి, పారిశ్రామికంగా ఈ 5 సంవత్సరాల పాలనలో ఖచ్చితంగా మార్కేసి రాబోయే తరాలకు మనం అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో మీ 7 కాన్స్టిట్యున్సీల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, చిన్న సమస్యలు, తాగునీటి సమస్యలు, దానిపైన మీరు ఎంపీ నిధులతో ఏమైనా ప్రత్యేకించి కేటాయించి అభివృద్ధి చేస్తారా? చాలా గొప్ప విషయం. నేను చెప్తాను. పార్లమెంట్లో కూడా మాకు మొన్న అలొకేషన్లో భాగంగా మనకు 4 కోట్ల రూపాయలు అలొకేట్. దాంట్లో ఎట్లుందంటే మనకు సిస్టమ్ పెట్టాలి. 3 మంత్స్కి ఇంత ఖర్చు పెట్టాలా, 6 మంత్స్కి ఇంత, 1 ఇయర్లో మీకు ఇంత అని చెప్పేసి మాకు అల్లు ఇచ్చారు. మేమేం చేస్తామంటే 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఇద్దరు ఇన్ఛార్జ్, 5 ఎమ్మెల్యేలు అందరం పెట్టుకుని